హలో ఎవ్రీవన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్కి సంబంధించి ఈవీఎస్ నుంచి ఫస్ట్ సెమిస్టర్ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఇది ఓన్లీ సెమిస్టర్ 1కి సంబంధించి. సెమిస్టర్ 2 నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ లెసన్ ఆనందమైన కుటుంబం అనే లెసన్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటంటే, ఒక కుటుంబంలో ఉండే అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలని ఏమంటారు? సో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏమంటారు? తోబుట్టువులు అంటారు. నెక్స్ట్, కుటుంబానికి ఈ క్రింది వానిలో సరైనది ఏంటి? గొడవలు పడడం అనేది రాంగ్. కుటుంబంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది కరెక్ట్. సామరస్యంగా ఉండకూడదు అన్నారు, ఉండాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. కుటుంబంలో సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా రక్షణగా ఉంటారు, కరెక్ట్. ఇంట్లో పనులకు అందరూ సహకరించుకోరు అనేది రాంగ్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటారు, పిల్లలు కూడా పెద్దవారి పట్ల మర్యాదగా మెలగాలి. సో ఇవన్నీ కరెక్ట్. ఆప్షన్ 2 అనేది రాంగ్. క్షవరం అనగా అర్థం. సో క్షవరం అంటే కటింగ్ అని అర్థం. చదువుకోవడం అనేది పిల్లల, సో చాలామంది పైవన్నీ అని పెట్టేస్తారు. సో చదువుకోవడం అనేది పిల్లల హక్కు. సో పేజ్ నెంబర్ 13లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుకొని బిట్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో 6th బిట్, మంచి ఆరోగ్యానికి గల మంచి అలవాట్లు ఏవి? లోపలికి వెళ్ళే ముందు చెప్పులను చక్కగా బయట విడిచిపెట్టడం కరెక్ట్. బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలకు నమస్కరించి వెళ్ళడం కరెక్ట్. రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం కూడా కరెక్ట్. సో ఇవన్నీ కూడా కరెక్ట్. ఈ క్రింది వాటిలో పిల్లలకు ఉండవలసిన అలవాట్లు వారంలో ఒక రోజు గోలు కత్తిరించుకోవడం కరెక్ట్. ఉతికిన దుస్తులు ధరించడం కరెక్ట్. చేతులను శుభ్రంగా కడగకుండా ఉండడం అనేది రాంగ్. ప్రతిరోజు తలదూకోవడం. సో ABD సరైనవి, C అనేది సరికాదు. సాధారణంగా పిల్లలు వారి పెద్దవారి లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటారు? సో ఏమంటారు? అనువంశికత అంటారు. సో నెక్స్ట్ సెకండ్ లెసన్, మన చుట్టూ ఉన్న మొక్కల నుంచి ఫస్ట్ క్వశ్చన్. మొక్కలో గల ముఖ్యమైన భాగం ఏది? సో ముఖ్యమైన భాగం అనేది వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసే మొక్క యొక్క భాగం ఏది? సో కాండం అనేది అన్నిటికీ కూడా పంపిస్తుంది. మొక్క పెరిగే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారడాన్ని ఏమంటారు? సో దాన్ని మ్రాను అంటారు. నెక్స్ట్, తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు? గట్టి కాండం అంటే అది పొదలు. ఓకే, గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ గులాబీ మందారం. నెక్స్ట్, గుల్మాలకు ఉదాహరణలు ఏవో ఈ క్రింది వానిలో గుర్తించండి. సో గోధుమ, తులసి ఈ రెండు కూడా గుల్మాలకి ఉదాహరణ. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ఏమంటారు? నేలపై పాకుతూ ఏమంటారు? పాకే మొక్కలు అంటారు. నెక్స్ట్, ఎగబ్రాకే మొక్కలు అనగా ఏంటి? ఎగబ్రాకే మొక్కలు అంటే ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలు. ఏదైనా ఒక ఆధారాన్ని నేలపై పాకుతా అంటే అవి నేలపై పాకే మొక్కలు అవి. చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు? గుల్మాలు అంటారు. ఓకే, గట్టిగా అని వస్తే కనుక అది పొదలు, మెత్తగా అని వస్తే గుల్మాలు. నేలపై పాకేవంటే పాకే మొక్కలు. ఏదైనా ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కలు అంటే కనుక ఎగబ్రాకే మొక్కలు. పాకే మొక్కలకు ఉదాహరణ ఏది అంటే కనుక పుచ్చకాయ, గుమ్మడికాయ. ద్రాక్ష, కాకర అనేది ఎగబ్రాకే మొక్కలకు ఉదాహరణ. ఎగబ్రాకే మొక్కలు అంటే ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగేవి. నెక్స్ట్, తులసి గోధుమ అనేది గుల్మాలకి ఉదాహరణ. గుల్మాలు అంటే కనుక చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలు. అలాగే గులాబీ మందార అనేవి పొదలకి ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో మొక్కకు కావాల్సినవి. సో మొక్కకు కూడా పోషకాలు కావాలి, లవణాలు కావాలి, నీరు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిందండి. సో మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలని ఆకుల్ని అంటారు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. అరిటాకులు చాలా పెద్దగా ఉంటాయి, కరెక్ట్. బొప్పాయి ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి, కరెక్ట్. చింతాకులు చాలా పెద్దవిగా ఉంటాయి అనేది రాంగ్. చింతాకులు చిన్నగా ఉంటాయి. కొబ్బరాకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి, కరెక్ట్. ఈ క్రింది వాటిలో ఆకుల యొక్క ఉపయోగం కానిది అని అడిగాడు. కొత్తిమీర, కరివేపాకు, మునగకు మనం తింటాము, కరెక్టే. తేయాకుతో టీ తయారవుతుంది, కరెక్టే. వేపాకు, తులసి ఆకులను మందుల తయారీలో ఉపయోగిస్తాం, కరెక్టే. అరిటాకులు, మర్రాకులను విస్తర్ల తయారీలో ఉపయోగించము అనుంది. ఓకే, ఉపయోగించము అనేది రాంగ్. మనం వాటిని ఉపయోగిస్తాం. అరిటాకులు, మర్రాకులు, అలానే సాల్ చెట్టు విస్తర్లలోనూ అలాగే పాత్రల తయారీలో ఉపయోగిస్తాము. సో ఆప్షన్ D అనేది రాంగ్. నెక్స్ట్, మనం విడిచిన గాలి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ మనకి ఇచ్చేవి ఏవి? మొక్కలు. వేర్లు ఎక్కడ ఉంటాయి? వేర్లు అనేవి నేల దిగువన ఉంటాయి. టమాటా మొక్క యొక్క కాండం ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది, దీని చుట్టూ నూగుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, మ్రానులు దేనితో కప్పి ఉంటాయి? మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. చెట్లు అంటే ఏంటి? సో పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటారు. ఆకులో చివర మొనదేలి ఉన్న భాగాన్ని ఏమంటారు? దాన్ని అగ్రం అంటారు. సో
ఆకుకి ఉండే పార్ట్స్ ఏంటి అంటే కనుక చివర ఉండేది అగ్రం. సో దాన్ని ఆకు స్ట్రక్చర్ ఇచ్చేది ఆకారం, అంచులు ఆకు చివరిలో ఉండేవి అంచులు. నెక్స్ట్ ఈనెలు ఉంటాయి, దానికి కాడు ఉంటుంది. ఈ 4 ఆకులో ఉండే భాగాలు. ఓకే, మొక్కను భద్రంగా ఉంచాలంటే ఏం చేయాలి? చీకటి గదిలో పెడితే చచ్చిపోతుంది, నీళ్ళు లేకుండా ఉన్నా చచ్చిపోతుంది. సో సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. మొక్కలు ఏ వాయువును పీల్చుకుంటాయి? మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, ఆక్సిజన్ని పీల్చుకుంటాం. ఎలాంటి మొక్కలు భూసార నష్టం కాకుండా కాపాడతాయి? సో పెద్ద మొక్కలు అనేవి భూసారం కాకుండా కాపాడతాయి. సో నెక్స్ట్ థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. పెంపుడు జంతువులు అనేవి వేటిని అంటారు? పెంపుడు జంతువులు అంటే కుక్కని అంటారు, కోతిని అంటారు. సో 1, 2 ఈ మధ్య కోతులను కూడా పెంచేసుకుంటున్నారు ఏంటో మరి. ఈ క్రింది వాటిలో మచ్చిక చేసుకునే జంతువు కానిది ఏది? కానిది అన్నారు. సో మేకను మచ్చిక చేసుకుంటాం, కుక్కను మచ్చిక చేసుకుంటాం, గుర్రాలను మచ్చిక చేసుకుంటాం, చేపలను మచ్చిక చేసుకోలేం. వన్యమృగాలు అంటే అడవి జంతువులు. వన్యమృగాలు అని వేటిని అంటారు? అడవులలో నివసించే జంతువులను వన్యమృగాలు అని అంటారు. నేల మీద నివసించే జంతువులను ఏమంటారు? నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. నీటిలో నివసించే జంతువులను ఏమంటారు? జలచర జీవులు అంటారు. నీటిలో నివసించే జంతువులకు ఉపయోగపడే శరీర భాగాలు ఏవి? సో పడవాకారపు శరీరం, వాజాలు, తోక, మొప్పలు. సో పైవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఉభయచర జీవులు అనగా అంటే నేల మీద మరియు నీటిలో రెండిట్లోనూ కూడా నివసిస్తాయి. నెక్స్ట్ ఉభయచర జీవులకు ఉండే లక్షణాలు ఏవి? సో వాటికి తేమగా ఉండే చర్మం ఉంటుంది, వేళ్ల మధ్య చర్మం ఉంటుంది, బలమైన వెనుక కాళ్ళు ఉంటాయి. ఓకే, సో పైవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఉభయచర జీవులకు ఉదాహరణ సో కప్ప, అలానే సాల్మండర్. ఈ 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ కాయలు గింజలు తినే జంతువులను ఏమంటారు? సో కాయలు గింజలు తినే వాటిని శాకాహారులు అంటారు. ఇతర జంతువుల మాంసాన్ని తినే జంతువులను ఏమంటారు? వాటిని మాంసాహారులు అంటారు. ఉభయహారులు అనగా మాంసాన్ని, మొక్కల్ని 2 తినేవాడిని ఉభయహారులు అంటారు. ఈ క్రింది వాటిలో ఉభయచర జీవి కానిది ఏది అని అడుగుతున్నారు. ఉభయచర జీవి కానిది ఏంటంటే కనుక పులి. ఎందుకంటే అది ఓన్లీ మాంసాన్ని మాత్రమే తింటుంది, ఆకుల్ని గడ్డిని తినదు. సో ఎలుగుబంటి ఆకుల్ని తింటుంది, కాకి మాంసాన్ని తింటుంది, ఆకుల్ని కూడా తింటుంది, కుక్కలు కూడా అంతే. నెక్స్ట్ ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు రిపీట్ అయిన బిట్ ఇది. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? సో కాకులను అంటారు, నక్కలను అంటారు, రాపందులు. సో పైవన్నీ కూడా కరెక్టే. ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? పక్షులు ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులు చేస్తాయి. కరెక్ట్. తమ నివాస ప్రాంతాల్లోకి ఇతర జంతువులు రాకుండా ఉండడానికి ధ్వనులు చేస్తాయి. కరెక్ట్. జంతువులు ఇతరులని హెచ్చరించడానికి ధ్వనులు చేస్తాయి. కరెక్ట్. పక్షులు ఆహారం కోసం ధ్వనులు చేస్తాయి అనేది రాంగ్. సో పైన 3 కరెక్ట్. జంతువులు అనేవి ఎన్ని రకాలు? సో జంతువులు అనేవి 2 రకాలు. ఏంటా 2 రకాలు? పెంపుడు జంతువులు, అలానే అడవి జంతువులు. పక్షులు ఎగరడానికి వేటిని ఉపయోగిస్తాయి? పక్షులు ఎగరడానికి కాళ్ళు ఉపయోగిస్తాయి, రెక్కలు ఉపయోగిస్తాయి, తోకను ఉపయోగిస్తాయి. సో పైవన్నిటిని కూడా ఉపయోగిస్తాయి. కుందేలు ఎక్కడ నివసిస్తుంది? కుందేలు అనేది బొరియల్లో నివసిస్తుంది. పుష్పాల్లో మకరందం పీల్చుకునేవి ఏంటి? మకరందాన్ని పీల్చుకునేవి సీతాకోక చిలుకలు, తేనెటీగలు. బోత్ 1 and 2.